మనకి సెలబ్రిటీస్ వాడే వస్తువులు వాడటం అంటే ఎంత ఇష్టమో, చాలా ఇష్టం. ఎంతైనా వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ మన మీద ఉంటుంది కదా! వాళ్ళు ఒక యాడ్‌లో కనిపించంగానే వావ్! మనం ఇది కొనుక్కోవాలి, ఈ సబ్బు కొనుక్కోవాలి, ఈ బట్టలు కొనుక్కోవాలి, ఈ వస్తువు కొనుక్కోవాలి, ఈ గ్యాడ్జెట్ కొనుక్కోవాలని. ఇన్‌ఫాక్ట్ కొన్ని కొన్ని విద్యా సంస్థలకు కూడా వాళ్ళు ఎండోర్స్‌మెంట్ చేస్తున్నారు. కొన్ని డ్రింక్స్‌కి, ఫుడ్‌కి ఇంకా ఎన్నిటికో చేస్తున్నారు. సో, వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ మన మీద ఉంటుంది. ఆ ఇన్‌ఫ్లూయెన్స్‌ని వాళ్ళు కరెక్ట్‌గా యూజ్ చేయాలి అంటూ వాళ్ళకి జవాబుదారీతనం వాళ్ళకే ఇచ్చే ఒక తీర్పు సుప్రీంకోర్టు రీసెంట్‌గా ఇచ్చింది. మీరు ఏం చేసినా, దేనికి ఎండోర్స్‌మెంట్ చేసినా, ఈ ఫుడ్ చాలా మంచిదని క్లెయిమ్ చేసినా, అంటే తయారు చేసే ప్రొడక్షన్ సంస్థలు, వాళ్ళు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. మేము ఇది కరెక్ట్ అని నమ్ముతున్నాము, కరెక్ట్ చేస్తున్నాము, తేడా వస్తే నన్ను పట్టుకోండి అనే దాదాపు మీనింగ్ వచ్చేలాగా ఐయామ్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ ఐయామ్ క్లెయిమింగ్ అని వాళ్ళు సంతకం చేసివ్వాలి. దీనివల్ల మనకేంటి అడ్వాంటేజ్ అంటే, మనకి నాణ్యత గల వస్తువులు అవిని కూడా దొరుకుతాయి. సో, రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకుంటారు.